అవుతారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ పేరు 5 సార్లు ప్రస్తావన ఉంది. కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటెల రాజేందర్ పేరు 5 సార్లు కమిటీ నివేదికలో. అండ్ ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయ్యుండి ఆయన పట్టించుకోలేదు దాన్ని అని అంటున్నారు ఆ రిపోర్ట్లో. వాస్తవమే, వారు ఈటెల రాజేందర్ గారిని పిలిచారు, ఎంక్వైరీ చేశారు. వారు ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైతే చెప్పారో దాని మీద వారు కామెంట్ చేసి ఉంటారు. ఎందుకంటే పూర్తి రిపోర్ట్ ఇప్పటివరకు ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. కేవలం 60 పేజెస్ ను కొంత తీసుకున్నట్టు అందులో ఇంపార్టెంట్ 3 ఎక్స్పర్ట్స్ తోని ఆ 60 పేజెస్ ఏదో పెట్టినట్టు కనిపిస్తున్నది. అయితే ఇందులో ఏంటంటే రాజేందర్ గారి మీద ప్లీడింగ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రూషియల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ రిలేటెడ్ టు ది ప్రాజెక్ట్ అనేది మెయిన్ మీనింగ్ అందులో వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే దాని మీద ఇప్పుడు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, వారు ఏం మాట్లాడినంటే ఈటెల ఇగ్నోర్ డోంట్ వాంట్ హ్యాపెన్ అని అన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు ఫైనాన్షియల్ దాని మీద అని చెప్పి వారు ఇరిగేషన్ మినిస్టర్ ఇంతకుముందు వారి స్పీచ్ లో చెప్పారు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పారు. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి 84 కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టారు అని చెప్పారు. అంటే 84 కోట్లు కాళేశ్వరం పెట్టి తెచ్చిన దానికి అసలు ఈటెలకు సంబంధం ఉండదు వాస్తవం. తర్వాత బడ్జెట్ అనేది ఏదైతే ఉన్నదో వారు కూడా చెప్పారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. బడ్జెట్ ఒకసారి కేబినెట్ ఆమోదమై అసెంబ్లీలో పెట్టిన తర్వాత శాఖల వారీగా అది కేటాయించిన తర్వాత ఇరిగేషన్ శాఖ ఆయనకి ఏం సంబంధం ఉంటుందండి? ఎగ్జిక్యూషన్ ఆయన ఎక్కడ కూడా ఆర్థిక మంత్రి ఎగ్జిక్యూషన్ చేయడు. ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఎగ్జిక్యూషన్ అలాట్మెంట్ జ్యుడిషియల్ కమిషన్ తెలియదా? అంటే ఆయన సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కమిషన్ ఏం చెప్పింది? ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ను పట్టించుకోలేదని వారు చెప్పిన దాంట్లో ఉన్నది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ మీనింగ్ ఇంకా పూర్తిగా వారు ఏం చెప్పినో తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే వారేం పొలిటీషియన్ కాదు కదా, వారు ఒక కమిషన్ వాళ్ళు చెప్పారు. కమిషన్ చెప్పిన దాని మీదనే మొత్తం ఏదైనా రేపు ప్రభుత్వం ఏదైనా ముందుకెళ్తే విచారణ ముందుకెళ్తే దాన్ని బట్టే రాదు, మళ్ళీ దాని మీద కోర్టుకు పోవడం విచారణ జరగడం అవన్నీ జరుగుతుంటాయి. అంటే నేనేమంటున్నా ఫైనాన్షియల్ సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలలో ఎగ్జిక్యూషన్ రాజేందర్ గారు 100 రూపాయలు కూడా ఉంటుంది, ఆయనకు సంబంధమే ఉండదు. ఆయన సంబంధం ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడున్న అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చీఫ్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు వాళ్ళే సంతకం పెడతారు. ఫస్ట్ వాళ్ళు పెట్టకుండా ఫైనాన్స్ మినిస్టర్ సంతకం పెట్టేది ఏముండదు. అయితే ఇవన్నీ మినహాయించి కేవలం దీన్ని ఆయన మీద ఒక పొలిటికల్ గా ఏదో నెరేటివ్ డెవలప్ చేయాలని చెప్పి చేయడమే తప్ప ఇలా ఏమి లేదు. అక్కడ కాళేశ్వరం కార్పొరేషన్ కు సంబంధం లేదు, ఫైనాన్షియల్ మినిస్టర్ గా డైరెక్ట్ ఇరిగేషన్ శాఖకు నిధులు కేటాయించే సంబంధం లేదు, ఆయన ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేయలేదు. మీరు ఒకటి కాళేశ్వరంలో తప్పు జరిగింది అంటున్నారా? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది? తప్పు జరిగిందా లేదా, జరిగితే రెస్పాన్సిబుల్ ఏంటి? అది వేరే సబ్జెక్ట్ మనం. నేను చెప్తాను ఇప్పుడు మీరు అన్నది రాజేందర్ గారు ఎపిసోడ్ అడిగి అంటే తప్పు జరిగింది కానీ రాజేందర్ గారికి సంబంధం లేదు అంతేనా? అయితే లేదు అంటే ఫైనాన్షియల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వీళ్ళకి సంబంధం లేదు. అది ఫైనాన్షియల్ దాంట్లో టెక్నికల్ గా కానీ ప్లానింగ్ లో కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ ఫైనాన్షియల్ సంబంధించిన వారికి ఏం లేదు. ఇది జస్ట్ పొలిటికల్ గా వాళ్ళు ఈయనని ఇన్వాల్వ్ చేయాలని చేసింది, ఇది రాజకీయ కుట్ర. రెండోది నేనేం చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఎప్పటి నుంచో ఫీజబుల్ ప్రాజెక్ట్ కాదని చెప్పాను. అయితే ఇప్పుడు మొత్తం కొందరు ఏమంటున్నారు, మొత్తం ప్రాజెక్టునే తప్పుపడుతున్నారు. నేనేమంటున్నా సరే మనంలో ఇన్ని కోట్లు వేసి కట్టినాం కదా, ప్రాజెక్టును మళ్ళీ రెన్యువల్ చేసుకునేందుకు దాన్ని ఏం చేయాలనో చేసి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేందుకైతే చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్ మానేర్ యువతల కట్టుకున్న అన్ని బ్యారేజీలు అయితే కాంగ్రెస్ జలయజ్ఞంలో కూడా భాగమే. అవన్నీ కూడా కట్టింది ఇప్పుడు ఆ గత ప్రభుత్వం. వాటిని మనం కాదనలేం కదా, ఆ పైప్ లైన్లు కానీ ఆ బ్యారేజ్ కానీ లేకపోతే పంపులు కానీ అవన్నీ మనం కాదనలేం. కాబట్టి ఒక 3 బ్యారేజీల యొక్క వైఫల్యం గురించి మనం మాట్లాడినప్పుడు సరే వాటి మీద ఏమన్నా అవకతవకలు జరిగితే డెఫినెట్ గా న్యాయ విచారణ చేయండి, చట్టపరంగా ఏమన్నా మీరు యాక్షన్ తీసుకోదలుచుకుంటే తీసుకోండి. దానికి నాకు రెండో అభిప్రాయం లేదు, అభ్యంతరం లేదు. కాబట్టి దీనికి రాజకీయాలు ముడిపెట్టకుండా ప్రాజెక్టు 3 బ్యారేజీలు కట్టిన దాంట్లో జరిగిన అవకతవకలు కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి దాని మీద ముందుకెళ్తే ప్రభుత్వం దాన్ని మేము స్వాగతిస్తాం, దానికి ఏమన్నా రెండో అభిప్రాయం లేదు. కానీ దీనికి రాజకీయాలు చూపించి ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని నీళ్ళు ఇవ్వకుండా అదే విధంగా ప్రాణహిత ప్రాజెక్టు మీరు ముందు పెట్టాక అక్కడి నుంచి మళ్ళీ అది మేము పూర్తి చేస్తాం అవి నీళ్ళు తీసుకురాకుండా కాలయాపన చేసి ఉన్న
పుణ్యకాలం గడిపితే ఇటు ప్రజలకు నష్టం, అటు ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోతుంది. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పోయిన అంతకుముందు సంవత్సరం పంపులు మునిగినాయి. మరి కాంట్రాక్టర్లను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఇలా కాంట్రాక్టర్ల యొక్క వైఫల్యాలు కూడా ఉన్నాయి కదా. మరి కాంట్రాక్టర్లు ఎందుకు ఇన్వాల్వ్ చేయకుండా కాంట్రాక్టర్ని ఎస్కేప్ చేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటి? ఇది కూడా చర్చకు వస్తున్నది కదా. ఇది నేను ఇంతకు ముందు కూడా వేరే దాంట్లో మాట్లాడినప్పుడు, మీడియాలో మాట్లాడినప్పుడు ఇదే అన్న దయాకర్ అన్న ఉన్నప్పుడు మాట్లాడినాం, ఇది కూడా మాట్లాడినాం. కాబట్టి మీరు కాంట్రాక్టర్లను ఎస్కేప్ చేస్తారు, మీరు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు అధికారులను ఎస్కేప్ చేస్తారు. మళ్ళీ మీరు కేవలం మీకు అవసరం ఉన్న కాడికి. ఇప్పుడు దయాకర్ గారు అన్నారు, నేను వారితో ఏకీభవిస్తానా, మొత్తం ప్రాజెక్టు ఎంక్వైరీ చేయాలని నేను అంటాను. మీరు సెట్ చేస్తా అంటారు. టోటల్ ప్రాజెక్ట్ చేయండి. దానికి ఎన్ని నిధులు ఖర్చు అయినాయి, ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు జరిగినాయి, సాంకేతిక లోపాలు ఎక్కడున్నాయి అని అడగండి. మేము 3వ టీఎంసీని ఆపినాం, ఇంకా ఆఖడికి లేకపోతే 3వ టీఎంసీ కూడా కంప్లీట్ చేస్తామని వాళ్ళు ఇంకా పనులు నడిచేది ఉండే. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి రైతులు నీళ్ళు ఇవ్వండి, మీరు పెట్టే పెట్టుబడి ఇంట్రెస్ట్ మేము ఇస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు లేటెస్ట్ గా పార్లమెంట్ లో ఏదో డిస్కషన్ జరిగినట్టున్నది, కానీ దాని పూర్తి డీటెయిల్ తీసుకోలేదు. ఇంతలే నేను డిబేట్ లోకి వచ్చిన. కాబట్టి కేంద్రం కూడా సహకరిస్తా అంటుంది.